మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ ప్రపంచంలో ప్రతిదీ డబ్బుతోనే నడుస్తుంది. డబ్బు ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. అలాంటి డబ్బుని ఎంత ప్రేమించాలి, ఈ ప్రపంచంలోకి ఎంత ప్రేమను పంచాలి, అది మన దగ్గరికి ఒక వెల్లు లేక వరద లేక ఉప్పెనలాగా వస్తుంది. దానికి ఏం చేయాలి? నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీ కుటుంబంలో మీ బిడ్డలు, మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలి. కోరుకున్న జాబ్ పొందాలి. అప్పులు తీరిపోయి ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ మీకు జరగాలని అనంత విశ్వశక్తిని మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఒక చిన్న క్లారిఫికేషన్, క్లాసెస్ గురించి చెప్తాం. ఈ నెల ఆల్రెడీ పర్సనల్ క్లాసెస్ కాకుండా జూమ్ క్లాసెస్ ద్వారా ఏంజల్స్ తో ఎట్లా మాట్లాడాలి, మనీ మెడిటేషన్, నెగిటివ్స్ క్లీన్ చేసుకోవటం, జాబ్ కోసం, ఇంకా అనారోగ్యం పోవటం కోసం, ఇంకా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అనేక విషయాల గురించి ఈ 5 రోజుల సెషన్ నడుస్తుంది. ఇది కాకుండా ఏప్రిల్ 13వ తారీఖు సండే ఒక స్టార్ హోటల్లో ఒక ప్రత్యేకంగా స్పెషల్ బిజినెస్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం. కేవలం లిమిటెడ్ సీట్స్. ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం. ఈ బిజినెస్ అనేది ఎలా చేయాలి, అసలు బిజినెస్ లో దూసుకుపోయేలాగా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి, ఏంజల్స్ ని మనం ఎలా కోరుకోవాలి, ఈ ప్రపంచంలోకి ఆ పాజిటివ్నెస్ ని ఎలా పంపించాలి, ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా అనంత విశ్వశక్తిలోకి ఆ కోరికలు ఎలా పంపించి ఇన్వెస్ట్మెంట్ వచ్చేలా చేయాలి. గొప్ప స్థాయిలోకి వెళ్ళటానికి గొప్ప గొప్ప ఆలోచనలు అంత అద్భుతంగా క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి, పోను అడ్వాన్స్డ్ గా ఎలా చెప్పుకోవాలి, అలాంటి అవకాశాల వెల్లువ మన దగ్గరికి ఎట్లా వస్తుందో ఆ బిజినెస్ చేయడానికి. చాలని జీతంతో చిన్న చిన్న ఉద్యోగాలతో జీవించామా లేదా అని అలాంటి జీవితం కాకుండా, అరకొర జీవితం కాకుండా ఇతరులకు ఉద్యోగం ఇచ్చేలాగా కోటీశ్వరుడిగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని మనమే ఒక బ్రాండ్ గా అలాంటి పేరు ప్రఖ్యాతులతో మీ ఊర్లో మీరు ఇతరుల కంటే పేరు ప్రఖ్యాతులతో భిన్నంగా గొప్పగా పేరు ప్రఖ్యాతులతో అంటే చాలా జెన్యూన్ గా విశ్వశక్తి ఆశీర్వాదాలతో చక్కగా లీగల్ గా ఎంత పేరు ప్రేమతో జీవించాలి, అలాంటి చాలా విషయాల గురించి మనం ఆ బిజినెస్ అనేది ఎలా చేయాలి, ప్రతి ఒక్కరు బిజినెస్ చేయవచ్చా, ఈ యొక్క పేదరికలో మగ్గిపోకుండా అలాంటి నెగిటివ్స్ ని వదిలించుకుని గొప్పగా విశ్వలోకి పాజిటివ్ గా మన ఆలోచనలు పంపించి విశ్వశక్తి ద్వారా బ్లెస్సింగ్స్ అవకాశాలు వెలువ మన వద్దకే ఎలా వస్తుంది, అట్లా ఎవరికి వచ్చింది ఇండియాలో, అంత పెద్ద కోటీశ్వర్లు ఎవరయ్యారు, ఇలాంటి అనేక విషయాలు ప్రాక్టికల్ గా మనం నేర్చుకుంటాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. అట్లాగే ఇంకా ఈ ప్రపంచంలో మనం ఎదగటానికి ఈ ప్రపంచంలోకి ఏం వదిలిపెట్టాలి, ఏం వదిలిపెడితే ఆ సీక్రెట్ ఏంటి తెలియక చాలా మంది ఏం వదిలిపెడతారు, కోపాన్ని. ఎవ్వరూ నాకు సహకరించట్లేదు, చాలా వ్యతిరేకంగా ఉంది ప్రపంచం నాకని దాన్ని పంపిస్తూ ఉంటాం. నేనేమంటానంటే ఈ ప్రపంచంలో గొప్పగా జీవించడానికి మనీ ఈజ్ ఎవ్రీథింగ్. నీ దగ్గర డబ్బు ఉండాలి. నీ వద్ద డబ్బు లేకపోతే ఈ భూమి మీద ఏమీ చేయలేరు. ఈ లోకాన్ని శాసించాలన్నా, కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలన్నా, అనాథ పిల్లలకి దానం చేయాలన్నా, నీ కుటుంబాన్ని ఆ యొక్క ఏరియాలో ఆ కాలనీలో మీ ఉంటున్న ఊర్లో ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్నా, మీ పిల్లల్ని ఇతర దేశాల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివించాలన్నా, నీకు అనారోగ్యం అయితే పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించాలన్నా, ఒక టెంపుల్ కట్టించాలన్నా, ఏం చేయాలన్నా, ఆఖరికి నువ్వేదైనా సాధించాలన్నా, నీకు కావలసినది కొనుక్కోవాల్సింది ప్రతిదీ మనీ మీద ఆధారపడి ఉంది. ఉండటానికి ఇల్లు, ఆ పిల్లల్ని హయ్యర్ స్టేజ్ లో చూసుకోవటానికి ఆ పెద్ద పెద్ద కాలేజీలో యూనివర్సిటీలో చదువులు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు, నీకు కావాల్సిన లగ్జరీ కారు, నువ్వు జీవించాలనే ఆ ఖరీదైన జీవితం, ప్రతిదీ కూడా ఒక దేవాలయాన్ని నడపాలన్నా సరే డబ్బే కావాలి. ఎందుకని పెద్ద పెద్ద దేవాలయాల్లో అత్యంత సంపద, డబ్బు, బంగారం, వజ్ర వైడూర్యాలు ఉన్న గుళ్ళకే ప్రజలు వెళుతున్నారు. కనీసం కొన్ని గుళ్ళు దూపదీప నైవేద్యాలు కూడా నోచుకోలేని స్థితిలో ఉంటాయి. అది గుడే కదా. కానీ మనుషులు ఏ గుడిలో ఎన్నుకుంటున్నారు? ఖరీదైన దేవాలయానికే ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తుంటారు.
మరి చిన్న చిన్న దేవాలయాలకి ఎందుకు వెళ్ళరు? మనసు ఏం కోరుకుంటుంది? సంపద ఉన్న గుడినే చూడాలనిపిస్తుంది. ఎక్కడో కేరళలో పద్మనాభ స్వామి ఆలయం కొన్ని లక్షల టన్నుల బంగారం ఉందని తెలిసి ప్రత్యేకంగా వెళ్ళి చూసొస్తుంటారు, దర్శించి వస్తుంటారు. అంటే మనిషి మనసు కూడా సంపదనే చూస్తుంది. ఆ సంపద ఉన్న దేవాలయానికి వెళుతుంది చూడండి. అంటే సంపద లేని దేవాలయాలకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి అక్కడ కూడా దేవుడు ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. కానీ మనిషి ఆలోచనలు చూడండి రిచ్ గా ఉన్నాయి. తప్పేమి కాదు. సంపదని చూడాలనే ఆలోచనలు సంపదను సృష్టిస్తాయి, తద్వారా ఆత్మ సంపదను ఆకర్షిస్తుంది. అంటే ఈ ప్రపంచం అత్యంత వేగంగా ఎదుగుతుంది. ఈ వేగంగా ఎదుగుతున్న ఈ ప్రపంచంలో ప్రతిదీ, ఒక విదేశీ యాత్ర చేయాలన్నా, ఒక ఖరీదైన బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవాలన్నా, ఒక ఖరీదైన విల్లా, గోల్డెన్ విల్లా మీ పేరుతో కొనుక్కోవాలన్నా డబ్బే కావాలి. కాకపోతే మనకి ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి ఇండియాలో తెలియకపోవడం ద్వారా ముందు లోనికి వెళ్ళిపోవాలి, ఉన్న ఆస్తి అమ్మాలి, ఆ తర్వాత అది ఖరీదైన మెట్రో సిటీలో ఒక విల్లా కొనుక్కోవాలి, మళ్ళీ అక్కడ లోన్ పెట్టుకోవాలి. ఇది న్యాచురల్ గా మనకు వచ్చేస్తున్న ఆలోచనలు. నేను లోనికి అనేది ఎప్పటికీ వెళ్ళను. అనంత విశ్వశక్తిలోకి ఆ సంపదల ఆలోచనలు పంపిస్తాను. ఆ ఇంటిని నేను ఇష్టపడుతున్నానంటూ ఆ ఇంటి చిత్రాలను మైండ్ లో చిత్రీకరించుకుని కోరుకోవాలన్న సంగతి తెలియదు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏది చేయాలన్నా సరే డబ్బుతో ముడిపడి ఉందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకు మీరేం చేయాలి? పేదవాడిగా ఉండటం అనేది తప్పు. ధనవంతుడిగా ఉండాలని కోరుకోకపోవటం తప్పు. ఎందుకని? అలా కోరుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియాలి. ఇక్కడ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ప్రేమను నేను కలిగి ఉండాలని కోరుకోవటం మీకు సర్వ హక్కులు ఉన్నాయి. అత్యున్నతమైన ప్రేమ ఎక్కడుంటుందో అక్కడే అద్భుతాలు జరుగుతాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం కోరుకున్న విధంగా మన ఆరోగ్యం ఉండాలి, మనలో ప్రేమ భావన కలగాలి. ఎంత డబ్బు ఉన్నా సరే ఆరోగ్యం ఉంటేనే ఆ అనుభవించటానికి అర్హత కలిగి ఉంటాం. అట్లా ముందు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత మీ శరీరంలో లోపాలను వెతకకుండా కృతజ్ఞతలు చెప్పాలి. శరీరంలో మీకు నచ్చని విషయాల గురించి మాట్లాడకుండా, మిమ్మల్ని మీరు కించపరచుకోకుండా కృతజ్ఞత చెప్పాలి. ప్రేమను పొందుతుంది. ఇక్కడ మీరు ఉదయం లేవగానే వాటర్ తాగుతున్నా సరే థ్యాంక్ యూ చెప్పి తాగాలి. ఉదయం లేవగానే విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. భోజనం చేయబోయే ముందు గాని, వాటర్ తాగబోయే ముందు గాని ఒకసారి ఆ వాటర్ని చూసి థ్యాంక్ యూ అంటూ, నా జీవితాన్ని మార్చబోతున్నావు, నేను కోరుకున్న దాన్ని ఇవ్వబోతున్నందుకు నీకు నా కృతజ్ఞతలు. ఆ భోజనం చేస్తున్నది మీరు మామూలు సాధారణమైన భోజనం చేస్తున్నా సరే మహారాజు భోజనం, మహారాణి విందు భోజనం చేస్తున్నట్టుగా ఆ ఫీలింగ్స్ ని వ్యక్తం చేస్తూ, ఆహారాన్ని అమృత ఆహారంగా భావిస్తూ, ఇష్టంగా కృతజ్ఞతలు చెప్తూ ఆశీర్వదించి ఆహారాన్ని తీసుకున్నప్పుడు మీరు మహారాజు విందు భోజనం చేస్తారు. అలా కాకుండా ఏంటి నా జీవితం, నా కర్మ ఇంతే అని చాలా మంది వాళ్ళని కించపరుచుకుంటూ ఆహారాన్ని ఇష్టం లేకుండా తింటారు. అది అనారోగ్యానికి కారణం అవుతుంది. మహారాజు విందు భోజనం, మహారాణి విందు భోజనం పొందలేని అర్హతని కోల్పోతారు. అట్లా కాకుండా మీరు కృతజ్ఞతలు చెప్తూ తింటే, భోజనం చేసేటప్పుడు మీ మాటలు పాజిటివ్ గా ఉండాలి. అలా ఉండేలాని చూసుకోవాలి. ఘర్షణ పడుతూ గాని, కోపడుతూ గాని, ఏదో టీవీ చూస్తూ గాని ఇలా భోజనం చేయకూడదు. ఆహారాన్ని ఆశీర్వదించండి. ఆ ఆహారం పట్ల కృతజ్ఞత, ప్రేమ తెలియచేయండి. అలా చేసినప్పుడు ఆహారంలోని ఏదైనా లోపం ఉంటే అది మాయమైపోయి మీకు మంచి చేస్తుంది, అమృతం అవుతుంది. అలాగే ప్రతిసారి నీళ్లు తాగుతున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పండి. మీ శరీరాన్ని ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే ప్రపంచం మిమ్మల్ని ఎలా ప్రేమిస్తుంది? మీరంటే మీకు ఇష్టం లేకపోతే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తారు? మీ పట్ల మీకు ప్రేమ లేకపోతే ఆ ప్రేమను కోల్పోతుంది. ఆ కోరుకున్నది ఏది కూడా నెరవేర్చదు ఆత్మ అంటున్నారు. అంటే మీలోని దైవశక్తిని, మీ ఆత్మని సద్వినియోగం పరుచుకోవాలి. అలాగే మీరు ఏ విధమైనటువంటి ఒకవేళ అనారోగ్యం పాలై వైద్య సహాయం పొందుతుంటే మీకు ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పి ముందే కృతజ్ఞతలు చెప్పాలి. నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో పునఃసృష్టి చేసిన నాలోని దైవశక్తికి నా కృతజ్ఞతలు అంటూ చెప్పాలి. అంటే మనం కృతజ్ఞలై ఉంటే ఆరోగ్యం వస్తుంది, డబ్బు వస్తుంది, ప్రేమిస్తే ప్రపంచం నుంచి అన్ని వస్తాయి. మీరు కంటి చూపు కలిగి ఉన్నారు. ఈ కళ్ళు ఈ ప్రపంచాన్ని అందంగా మనకు చూపిస్తున్నాయి. అందుకు ఆ కంటికి కృతజ్ఞతలు చెప్పాలి.
గాలి పీలుస్తున్నాం, ఆ గాలి స్వేచ్ఛగా మన వద్దకు వస్తుంది. ఏ రోజు మనం కృతజ్ఞతలు చెప్పలేదు. ఆ గాలి లేకపోతే మనుషులు మరణిస్తారు. అందుకు ఆ గాలికి కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నా సరే ఆక్సిజన్ అందుతుంది, ఎక్కడున్నా సరే. అలాగే ప్రకృతిలో మనం పంటలు ప్రకృతి ద్వారా తీసుకుంటున్నాం, పువ్వులు తీసుకుంటున్నాం, కాయలు తీసుకుంటున్నాం. ఆ ప్రకృతి ద్వారా ఆకుకూరలు, వ్యవసాయం ఇన్ని జరుగుతున్నాయి. ఏ రోజు ఆ ప్రకృతికి మనం కృతజ్ఞతలు చెప్పట్లేదు. వాడుకుంటున్నాం కానీ మనం థ్యాంక్ యూ చెప్పట్లేదు. కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆహారం అందుతుంది వారికి, ఏ స్టేజ్ లో ఉన్నా. ఒక దేశంలో యుద్ధం జరుగుతున్నా సరే, ఆహారం లేక అలమటిస్తున్నా సరే, ఈ వ్యక్తికి ఆహారం అందుతుంది. దేశం వేరే వేరే దేశాల యుద్ధాలు జరుగుతున్న ఈ వ్యక్తికి అందాల్సిన ప్రతిదీ అందుతుంది. ఎప్పుడు కృతజ్ఞుడై ఉన్నప్పుడు, థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు, ప్రేమను వ్యక్తం చేస్తూ నాకు సమస్తం సమకూర్చిన నాలోని మహోన్నతమైన శక్తి నీకు నా కృతజ్ఞతలు అని చెప్పినప్పుడు ఈ ప్రపంచం మీకు మోకరిల్లుతుంది అంటుంది. అంటే మీరే మీ కోరికను పెంచుకోవాలి. ఇక్కడ చాలా విషయాల్లో మనం ప్రేమ ద్వారానే సౌందర్యం వస్తుంది, ప్రేమ ద్వారానే మనిషి జన్మిస్తాడు అనే సంగతి చాలా మందికి తెలియదు. ఏదైనా ప్రేమించండి. మీరు ప్రేమించే వాటిని మీ దగ్గర ఉన్నట్టుగా నిజంగానే ఆనందం వ్యక్తం చేయాలి. అది ఎంత డబ్బు, ఏ కంపెనీ పెట్టాలి, మనం ఆ క్లారిటీ ఉండాలి. ఆ డబ్బు ఉన్నట్టుగా కంపెనీ పెట్టినట్టుగా నిజంగా ప్రేమతో ఆ విశ్వంలోకి ఈ ఆలోచనలు పంపించాలి. మీరు మీలో ప్రేమ వికసించుకున్న కొద్దీ, అంటే మనలో ప్రేమ వికసించే కొద్దీ సౌందర్యం కూడా వికసిస్తుంది. అంటే ప్రేమ ఆత్మకు సౌందర్యం. ఆ ప్రేమ ద్వారానే ఈ ఆత్మ మనలోకి వచ్చింది. ఈ ఆత్మకు కావాల్సింది కూడా ప్రేమే. అది ఇవ్వకుండా మనం కోపాన్ని, చిరాకుని వేరే వేరే చూపిస్తుంటే అది మనం కోరుకున్న వాటిని తీసుకురాదంటున్నారు. ప్రేమే అన్నిటికీ మూలం. ఇక్కడ ప్రపంచం నుంచి మనం ఆశించే మార్పు ప్రేమ కావాలి, మనమే కావాలి, మన ద్వారానే స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఒక అద్భుతం జరగాలంటే మనమే అద్భుతాన్ని క్రియేట్ చేయాలంట. ఈ సుందరమైన ప్రపంచాన్ని నిర్మిస్తున్నటువంటి ఈ స్టార్ హోటల్స్, బిల్డింగ్స్ అన్ని కూడా మన మైండ్ లో మెదిలిన తర్వాతే అది బయట ప్రపంచంలోకి వచ్చింది. మన మైండ్ లో ఉంది అంటే బయట ప్రపంచంలో ఉంటుంది. అలా ఊహ మనకు వచ్చింది అంటే ఒక ఖరీదైన వస్తువైనా, కార్ అయినా, హౌస్ అయినా, డబ్బైనా, ఏదైనా సరే అది పొందే హక్కు ఉంటేనే ఆ ఇమేజ్ గాని, ఆ చిత్రాలు గాని మన మైండ్ లోకి వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. భయపడిపోతుంటారు చాలా మంది. ఏమని, అమ్మో అంత ఆశలకు అద్దుండాలి, ఎవరికే చెప్తారు, వాడేం చేస్తారు, నీ స్థాయి ఏంటని ఈ వ్యక్తిని కిందకు పడేస్తుంటారు. నువ్వు నేల మీద నడువు అని చెప్పేసి. అంటే వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. మీ జీవితానికి ఒక అర్థాన్ని ఇవ్వండి. మన జీవితంలో ప్రతి విషయానికి ఒక అర్థం ఉంటుంది, కోరిక ఉంటుంది. ఆ కోరిక ఇమేజ్ రూపంలో మనిషిలోకి వచ్చిందంటే అది నాదే అని చెప్పి విశ్వంలోకి చేతుల పైకెత్తి థ్యాంక్ యూ చెప్పండి. ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి ఏదైనా పొందే హక్కు ఉంది. ఏ పదవైనా, ఎలాంటి కంపెనీ అయినా, ఏ స్థాయి అయినా సరే ఈ భూమి మీద పుట్టారంటే మీరు అర్హులు అంటుంది యూనివర్స్. ఇది నా జన్మ హక్కు అని చేతుల పైకెత్తి ప్రకటించమంటుంది. డియర్ ఫ్రెండ్స్, ఏ విషయాన్ని మీరు వ్యతిరేకించకూడదు, ఎవరిని గురించి మీరు చెడుగా మాట్లాడకూడదు. సృష్టిలో ప్రాణాన్ని అంతటిని ప్రేమించే జీవితం మీద ఉండాలి. ఆ సంపదత్వం మీది కావాలి, పరిపూర్ణమైన జీవితం మీది కావాలి. మీరు సౌందర్యంగా ఉండాలి, శక్తిని సంతరించుకోవాలి. మీలోని ఆత్మకి ఆ విశ్వంలోకి ఈ కోరికలన్నీ పంపించినప్పుడు ఈ ప్రపంచ శక్తి ప్రేమగా మారి మీ కళ్ళ ముందు ఈ ప్రపంచం ప్రాణమెల్లుతుంది, మోకరిల్లుతుంది అంటుంది యూనివర్స్. డియర్ ఫ్రెండ్స్, ప్రేమ శక్తికి విరుద్ధమైనది ఏదీ లేదు. మీరు ఆత్మకి ప్రేమనిచ్చినప్పుడు, ప్రేమతో ఆ సంపదని మైండ్ లో చూసినప్పుడు, బిజినెస్ క్లాస్ లో గానీ, పర్సనల్ క్లాస్ లో గానీ మీరు జాయిన్ అయ్యి ఇంకా డెప్త్ గా ఎలా కోరుకోవాలి, ఆ నెగిటివ్స్ నుంచి ఎలా బయటపడాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు ఇంకా డీప్ గా మీ జీవితానికి మీరే కథ, కర్మ, కర్త అన్ని అవుతారు. మీ జీవితాన్ని గొప్పగా క్రియేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరగాలి. మీరు కోరుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కోరుకున్న జాబ్ గాని సమస్తం మీకు నెరవేరాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో